వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో సింపుల్గా పాలక్ పన్నీర్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చెబుతాను. ఇది చపాతీ, రైస్, నాన్, పూరీలోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కడిగి సన్నగా కట్ చేసిన పాలకూర, ఇంకా పన్నీర్ తురుము. ఇక్కడ నేను పన్నీర్ని ఇంట్లోనే తయారు చేసుకున్న పన్నీర్ని తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఇందులో మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 లవంగాలు వేసి, ఇలాచీ, షాజీరా కూడా వేయాలి. ఈ మసాలా దినుసులు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసి కలుపుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగాక సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకోవాలి. కొద్దిగా వేగనివ్వాలి. వెల్లుల్లి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. వీటిని బాగా వేగే వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక సన్నగా కట్ చేసిన పాలకూరను వేసుకోవాలి. దీన్ని కొంచెం దగ్గర పడే వరకు వేయించుకోవాలి. పాలకూర త్వరగానే మగ్గిపోతుంది. ఇలా దగ్గర పడ్డాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. కారం, పసుపు అంతా కలిసిపోయేలా కలిపి దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి. పన్నీర్ మొత్తం కలిసిపోయేలా కలపాలి. 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచాలి. అంతే, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ బుర్జీ రెడీ అయినట్టే. ఇది అప్పటికప్పుడు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. త్వరగా కూడా అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.